UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. అంటే ఎన్ని ఇయర్స్ ఉన్నావు మీ అత్తగారితో నువ్వు? నేను 4-5 ఇయర్స్ ఉన్నాను మేడం. ఓకే. ఆ తర్వాత నన్ను ఆయన రాకముందే పైన నాకు రూమ్ లేదు మేడం. మా తోటి కోడలికి ఒక రూము, మా అత్తమ్మకి ఒక రూమ్ మేడం. ఇంకా నేను 3 ఇయర్స్ 4 ఇయర్స్ హాల్లోనే ఉన్నాను మేడం. ఇక పాప పుట్టినాక ఇబ్బంది అవుతుంది కదా మేడం ఎవరికైనా. ఇక బీరువా కిచెన్లో ఏమైనా ఒక దగ్గర అడ్జస్ట్, వాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడే బాత్రూమ్కి వెళ్ళాలి, నైట్లో వచ్చినా మెట్ల కింద బయట వెళ్ళాలి, ఇట్లా ఇబ్బంది అవుతుంది అనేసి నేను అన్నా నాకు కూడా ఒక రూమ్ కావాలి, లేకుంటే నన్ను బయట పెట్టేసి వెళ్ళిపో అని మా ఆయనతో అన్నాను మేడం. అనేసి అంటే నీకు ఆదాలు అయ్యేదే ఉంది అనేసి నువ్వు నీ పెండ్లని నువ్వు ఆదాల పెట్టు అట్లా ఇట్లా అంటే ఈయన అన్నాడు బయట ఎట్లుంటుంది మమ్మీ ఆమె ఒక్కతి, నేను ఉండను అట్లా ఇట్లా అంటే నేను అన్నా ఉంటాను ఎట్లా అన్నా ఇంకా దానికంటే ఎక్కువ ఇబ్బంది అవుతున్నదా, ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కదా, కష్టాలు తగ్గుతాయని నేను అనుకున్నాను మేడం. అంటే మళ్ళీ పోతాం అనేసి రూమ్ చూసి వచ్చిండు, రూమ్ చూసిండో లేదో తెలియదు కానీ చూస్తున్నా అనేసి అన్నాడు మేడం. అంటే మా అత్తమ్మ అన్నది పోతే పోతిరేమో కానీ నేను చేస్తే కూడా రావద్దు, అట్లయితే వెళ్ళండి ఇంట్లోకి వెళ్ళి అనేసి అంటుంది మేడం. మళ్ళా అంటే సర్లే అనేసి అటు ఇటు ఇంకా నన్ను అందులోనే ఉంచేసి వెళ్ళిపోయాడు మేడం. ఇంకా వచ్చినాక ఆయన రాకముందే ఇక ఇల్లు కావాలంటుంది కదరా, మరి పైన ఒక ఫ్లోర్ కింద మా బావ వేసుకున్నాడు మేడం, మీద ఫ్లోరు ఈయన చిట్టి వేసి 2 lakhs చిట్టి తెచ్చేసి మీద కట్టింది మేడం. నేను అనుకున్నా ఓన్లీ రూమ్ పర్పస్కి కడతారేమో, తినడం కిందనే అన్ని కిందనే ఉంటాయేమో అని నేను అనుకున్నా. ఆమె నన్ను తీసుకొని షాప్కి సామాన్ తెచ్చేంత వరకు నాకు తెలియదు మేడం ఆమె సపరేట్గా పెడుతుంది అనేసి. సపరేట్ పెట్టింది. అప్పటికి ఇంకా విండోలు కూడా కాలేవు మేడం, ఓన్లీ రైలింగ్ అవి ఏమంటారు సీకులు ఒకటి ఉండే, డోర్ రైనే మేడం. ఇక నేను చీరలు అవి ఇవి డోర్ కట్టలలాగా ఇట్లా కట్టేసి అట్లనే ఉన్నా మేడం. ఉంటే 2017లోనే నన్ను అట్లా సపరేట్ పెట్టేసింది మేడం. ఇక మా పాపను ఒక్కదాన్ని పెట్టుకొని నేను అందులోనే ఉన్నా మేడం. తర్వాత కొద్దిగా మొత్తం పని అయిపోయింది మేడం. ఇక మా చిన్న పాప పుట్టక ముందే ఆయన వచ్చిండు మేడం. 2000 సెకండ్ డెలివరీకి మీ ఆయన ఉన్నాడు. ఆయన వచ్చినాకనే నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినా మేడం. మొత్తం అక్కడ రిజైన్ చేసి ఇక్కడ వచ్చేసిండు మేడం. వచ్చేసినాకనే చిన్న పాప పుట్టింది. 18లో వచ్చింది, చిన్న పాప 19లో పుట్టింది మేడం. పుట్టినాక ఇక్కడ పని చేసుకుంటుండే మేడం, ఎవరో కన్స్ట్రక్షన్లో పని చేస్తాడు మేడం. అయితే ఎవరో పని ఇస్తామంటే సరేలే అనేసి 50,000 అనేసి అన్నాడంట ఆయన. సర్లే అనేసి ఒక 1 year చేశాడు మేడం. 1 year చేసినాక ఆయన డబ్బులు ఇస్తలేడు మంత్లీ కరెక్ట్గా, నేనే మెటీరియల్ పెట్టి చేసుకుంటా అంటే ఆయనకి కత్తలరా ఎవరో ఫ్రెండ్ అంట మేడం, విజయవాడనంట. అక్కడ నుంచి ఆయన నేను కూడా 7 lakhs మెటీరియల్ పెడతా, నువ్వు చేసి ఇద్దరం 50-50 తీసుకుందాం, చేసుడు మాత్రం నువ్వే మొత్తం అనేసి అన్నాడంట మేడం. అంటే సరేలే అనేసి ఆయన మెటీరియల్ మొత్తం పెట్టిండు, ఈయన చేసుకుంటూ వచ్చిండు. ఫస్ట్ బిల్డింగ్ చేశాడు మేడం ఇక్కడ బండ్లగూడ ఆరమేసమ్మ దగ్గర. అక్కడ చేస్తే ఫస్ట్ బిల్డింగ్కే చాలా ప్రాఫిట్ వచ్చిందంట మేడం. మెటీరియల్ మళ్ళీ కొన్నాక అప్పుడే మళ్ళీ కారు కొన్నాడు మేడం, వ్యాగనార్ అనేసి. కారు నేను వద్దనంగా కూడా కారు కొన్నాడు మేడం. మా అత్తమ్మ అంటది నువ్వు మీ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి తెస్తున్నావా డబ్బులు, వాని సంతోషం నువ్వెందుకు కాదంటూ అనేసి అంటే సంతోషం కాదత్తయ్య, ఉన్నప్పుడు వేరే కంట్రీలో ఉన్నప్పుడు సంపాదించింది ఏం చేశాడు అది అడగొద్దంట మేడం. మేము ఏమైనా ప్రాపర్టీస్ కొన్నాడా? పోనీ ఏమీ కొనలేదు, ఆయన పేరు మీద ఇంతవరకు ఏమీ లేదు మేడం. అన్నీ అక్కడ ఉన్నప్పుడు ఏం చేసినావు అని అడిగితే తాగి తిన్నా ఉన్నా, నీకెందుకు అవన్నీ అనేసి అంటాడు మేడం. మా అత్తమ్మ వాళ్ళకు కూడా మాకు ఇయ్యలేడు, నాకు తెలియదు అనేసి అంటది మేడం అడిగితే. పెళ్లి ఖర్చు కూడా 2 years ఆయన అవే కట్టుకుంటా పోయిండు మేడం పెళ్లి ఖర్చుకి. ఆయననే పెట్టుకున్నాడు మేడం. ఇక మా అమ్మ వాళ్ళు 2,50,000 కట్నము మేము ఇయ్యము, బంగారమే పెడతాము, ఆ 2,50,000లో ఎంత వస్తే అంత బంగారం పెడతామంటే లేదు మాకు పైసలు ఇస్తే మేము పెడతాం అందులోనే అనేసి అన్నారు మేడం. ఇక అట్లా అంటే సరేలే పెడతారు కదా అనేసి 2,50,000 కట్నం ఇచ్చిర్రు మేడం. కట్నం ఇస్తే అందులో 2 తులాల పుస్తలు తాడు, 1/2 తులం కమ్మలు మాత్రమే పెట్టిరు మేడం, వంకి అంతే, పట్టగొలుసులు పెట్టిరు మేడం. ఇంకా అప్పుడే 30,000కి తులం ఉండే మేడం అప్పుడు. అయితే వాళ్ళు పెట్టిందే నాకు 3 తులాలు కూడా పెట్టలే మేడం అసలుకి. అప్పటికే 8 తులాలు అట్లా వచ్చేది మేడం అప్పుడు. సరేలే పోని పెడతారేమో ఎన్నడుకున్న వాళ్ళే చేయించుకుంటారు కదా వాళ్ళ పిల్ల అన్నప్పుడు అనేసి మా మమ్మీ వాళ్ళు కూడా ఇంతవరకు అడగలేరు మేడం. ఇప్పటికి ఇంకా మీ మమ్మీ వాళ్ళు ఏం పెట్టిరు ఏమి ఇచ్చిరు
నువ్వు మా ఓన్ మీద ఇంత ఇది చేస్తావు, అది చేయి ఇది చేయి అని వానికే చెప్తావు, కారు దేవద్దంటావు అనేసి అంటే ఆల్రెడీ మీరు సెపరేట్ ఫ్యామిలీ పెట్టేశారు కదా, పెట్టేశాం కదా. ఏం జరుగుతుందని ఆవిడ ఎందుకు మాట్లాడుతుంది? ఆమెకి ఆరోగ్యం హెల్త్ బాగుండదు మేడం. ఆమెకి బస్ ఎక్కనికి చాలా లావు ఉంటుంది మేడం, 100కి పైన వెయిట్ ఉంటుంది మేడం. అయితే ఆమెకి ఆపరేషన్లో అట్లా అయ్యడం వల్ల ఆమెకి ఇబ్బంది ఉందేమో పర్లేదు, కానీ కారు నేను వద్దంటే కూడా ఆమె ఆలోచించి ఆమె కోసం ఆలోచించి ఆమె అన్నట్టుంది. నేను వద్దని చెప్పిన, ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ పేర్ల మీద ఏమన్నా ఇస్తే ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది అని చెప్పిన మేడం. అంటే కూడా వినలేడు. ఆమె వాని సంతోషం కాదంటావు, మూతి ఇంత దొడ్డు పెట్టుకుంటావు, నువ్వు ఇట్లా చేస్తే వాడు ఇంకా మీదికి ఎట్లా ఎదుగుతాడు, ఎప్పుడు అలుగుతే ఉంటే లక్ష్మి పోతుంది, అట్లా ఇట్లా అనేసి అనేది మేడం. అంటే సర్లే అనేసి మా అమ్మ ఎందుకు ఇస్తుంది, మా అమ్మ తిరుగుతుందా కాలరల్లా, నేను తిరుగుతా, మా ఆయన తిరుగుతాడు, ఇబ్బంది పడ్డా మేమే ఇబ్బంది పడతాము, తిరిగినా మేమే తిరుగుతాము, ఆమె ఎందుకు ఇస్తుంది పైసలు అనేసి నేను అన్నా మేడం. అంటే ఊకో మరి ఇంకెందుకు అనేసి అన్నాడు. అంటే కూడా సైలెంట్ ఊకున్నా. మా ఆడపడుచు కూడా అన్నది, ఫస్ట్ హ్యాండ్లో లేకపోతే సెకండ్ హ్యాండ్ కార్ అయినా తెచ్చుకోరా, మమ్మీకి ఇబ్బంది అవుతుంది, ఎప్పటికీ మాకు అడుగుతుంది. బావ కూడా వాళ్ళ దగ్గర కారు ఉంది మేడం షిఫ్ట్, ఇప్పుడేమో వోక్స్ వ్యాగన్ తెచ్చుకోరు మేడం వాళ్ళు, స్కోడా వాళ్ళు ఇప్పుడు తెచ్చుకోరు, ముందు షిఫ్ట్ ఉండే, ఎప్పటికి అడుగుతాడు. మళ్ళీ బావ కూడా నాకేమన్నా అంటే బాగుండదు, మీ అమ్మ వాళ్ళు ఇట్లా అడుగుతారు అట్లా అడుగుతారు అనేసి అన్నాడు. అంటే సరేలే బుజ్జి తెస్తా అనేసి అన్నా. సరే ఏదో ఒకటి కార్ అయితే కొన్నాడు, దాని మీద నీకు కొంచెం హెరాస్మెంట్ అయ్యింది. సెకండ్ పాప డెలివరీ దగ్గర నుంచి మీ ఆయన ఇక్కడే ఉంటున్నాడు. అప్పుడు జర బాగానే మా ఆయననే చూసుకుండు మేడం. ఇక మా అమ్మ ఎప్పుడు తోలుకొని వెళ్ళేది, డెలివరీలు చేసి పంపించేది మేడం. ఇక ఖర్చు అయితే మా ఆయన పెట్టుకున్నాడు మేడం, పెట్టుకోలేదని కాదు. కానీ మా అత్తమ్మ గానీ మా ఆడపడుచు గానీ ఒక్కరోజు ఇట్లా హాస్పిటల్కి టిఫిన్ పంపించలేరు, ఉండలేరు. ఉంటేనే బెటర్ నీకు, వచ్చే అనవసరం ఏదో అని పొల్ల విరుపు మాటలు తప్ప. ఓకే, ఇక్కడ దాకా బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటి? అదే ఇప్పుడేమో 2 years కంటే ముందు నుంచి ఆమె ఎన్నో కలిసిందంట మేడం. ఎవరిని? అమ్మాయి ఒక వీళ్ళ కాలేజీ అప్పుడు ఒక పర్సన్ అమ్మాయి లవ్ చేశాడు కదా, ఇప్పుడు 2 years బ్యాక్ నుంచి వాళ్ళు FIR నడిపిస్తున్నారు మేడం. నాకు తెలీదు. అమ్మాయికి పెళ్లి అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ కలుసుకుంటున్నారు మేడం. అయితే నాకు తెలియదు మేడం కలుసుకుంటున్న సంగతి. నేను ఒక రోజు ఇట్లనే ఓన్ హౌస్ ఏమైనా కొనుక్కున్నారమ్మా? మా అత్తమ్మ పేరు మీదనే ప్లాట్ ఉండే మేడం, దాన్నే గూలగొట్టేసి మా బావ పెళ్లి కంటే ముందు ఒక ఇల్లు కింద ఒక ఫ్లోర్ వేసుకున్నాడు. అయితే రూమ్ లేదన్నందుకు నేను కింద కట్టుకున్నా, నువ్వు పైన కట్టుకో అనేసి అంటే సర్లే అనేసి ఈయన పైన కట్టుకున్నాడు. ఇప్పుడు ఏ చిన్న గొడవ అయినా మా అత్తమ్మ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి ఉండే అనేసి అంటది మేడం. సో కింద పోర్షన్ మీ బావ వాళ్ళు ఉంటారు, పై పోర్షన్ లో మీరు? మా బావ వాళ్ళు ఇప్పుడు ఉంటలేరు కాబట్టి మా అత్తమ్మ వాళ్ళు ఉంటున్నారు మేడం. అప్పుడు నువ్వు కలిసి ఉంటున్నట్టే లెక్క కదా, వేరే కాపురం అంటావేంటి దాని నుంచి? కానీ పైన వండుకొని వేరే ఇది ఒకే బిల్డింగ్ కానీ వేరేగా అన్నమాట.